మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి మేనేజ్మెంట్ కోట ఎంబీబీఎస్ బీడీఎస్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఫర్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ ఈ విషయంలో ఏం జరిగింది అంటే, కన్వీనర్ కోట స్టార్టింగ్ నీట్ రిజల్ట్ వచ్చిన వెంటనే నీట్ రిజల్ట్ వచ్చిన వెంటనే కన్వీనర్ కోటాకి అప్లై చేసుకున్నారు. కన్వీనర్ కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి. అదే మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతుంది అని అనుకొని మేనేజ్మెంట్ కోటాకి సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మ్యాక్సిమం 70-80% పేరెంట్స్ చేసుకున్నారు, బట్ 20% పేరెంట్స్ చేసుకోలేదు. డేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు, సార్ మాకు కన్వీనర్ కోటాల సీట్ వచ్చేలా లేదు, మేనేజ్మెంట్ కోటాల మేము అప్లై చేసుకుంటాము, వీఆర్ రెడీ ఫర్ దట్, బట్ ఎలా సార్ అని చాలామంది అడిగారు. అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్తా చూడండి. ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు ఇన్ని రోజులు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వరకు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. అయితే కొద్దిమంది అన్ఫార్చునేట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా, తెలియక కన్వీనర్ కోటా చేసుకున్నారు, బట్ వాళ్ళకి సీట్ రాలేదు. మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఎంబీబీఎస్కి కానీ బీడీఎస్కి కానీ. అలా ఇప్పుడు వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తున్నారు. మళ్ళీ మీరు ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇది స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం ఓన్లీ మేనేజ్మెంట్ కోటా గురించి నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి ఇక్కడ ఎలా ఇచ్చారో. ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా 2025-26 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా స్ట్రే రౌండ్లో మిగులుతాయా సార్ అంటారంటే, మిగిలితే మీకు కొద్దిమంది అయ్యో నాకు మార్కులు మంచిగా ఉన్నాయి, నాకు ఒక 2-3 సీట్లు స్ట్రే వేకెన్సీలు మిగిలిన నాకు వచ్చే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ కోటాలో, అటువంటి వాళ్ళకి బెనిఫిటే అవుతుంది అనమాట. అంటే మీరు ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలకి మీరు ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కౌన్సిలింగ్లకి ఎంటర్ కావచ్చు. అందుకోసం వాళ్ళందరికీ ఇది మరొకసారి అవకాశం ఇస్తున్నారు స్ట్రే వేకెన్సీ రౌండ్లో అప్లై చేసుకోవడానికి. ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా ఇచ్చారంటే, నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఆఫ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్. ఇది స్ట్రే వేకెన్సీ రౌండ్కి సంబంధించి. రౌండ్ 3 రిజల్ట్ ఇప్పుడు వస్తుంది, నాకు తెలిసి 4 PM వరకు అయిపోతుంది, వెంటనే ఈరోజు ఇచ్చేస్తారు. దాని తర్వాత ఏమైనా మిగిలితే ఖచ్చితంగా స్ట్రే వేకెన్సీ రౌండ్లో వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు, సార్ మేము ఆల్రెడీ రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటా ఆల్రెడీ అప్లై చేసుకున్నామంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎవరైతే అప్లై చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కామన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫామ్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ అప్లై ఎర్లియర్. అంటే ఇంత ముందుకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారు కదా, తెలియక వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అని. ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 ఆర్ ఇన్వైటెడ్ యాజ్ పర్ ది ఫాలోయింగ్ స్కెడ్యూల్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. అంటే ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మేము ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇస్తారా మాకంటే? ఎస్, మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 1 కంటే ముందు మేనేజ్మెంట్ కోటాలో చేసుకుంటారు కదా, వీళ్ళందరికీ స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబుల్ అనమాట వీరందరూ. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి చూసుకోండి. ఇది ఫీ పార్టికల్స్ 9,000 రూపీస్ కట్టాలి. 9,000 రూపీస్ వితౌట్ జిఎస్టీ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇది లింక్ ఓపెన్ చేసి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి అంటే 3 PM November 12, ఈరోజు 3 PM నుండి 5 PM November 13 వరకు ఉంటుంది. ఇంత లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొత్తగా మేనేజ్మెంట్ కోటాకి ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం. ఓకే, డీటెయిల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చారు ఇది. ఓకే, ప్రాస్పెక్టస్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి.
ఓకే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్ కోసం దీన్ని చూడండి అంటున్నాడు. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వన్స్ paid will not be refunded or adjusted to future date under any circumstances. Hence candidates are advised to go through prospectus regulations information on counseling procedure before applying. ఈ 9,000 ఉంటుంది కదా, ఇది నాన్ రిఫండబుల్ అనమాట. ఇప్పుడు వాళ్ళంతా వర్క్ చేయాలి కదా, మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఓకే ఈ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థి సో అండ్ సో అని చెప్పేసి ఇవన్నీ చేసి లిస్ట్ తయారు చేయాలి కదా, మెరిట్ లిస్ట్. అందుకోసం ఈ 9,000 రూపీస్ అనమాట. మళ్ళీ రిఫండ్ ఇవ్వరు. నెక్స్ట్ మీరు ఫర్ ఆల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇప్పుడు ఇచ్చారు చూడండి, 26/7/2025 అప్పుడు చేసుకోలేదు మీరు యాక్చువల్గా. ఈ ఓకేనా, జూలైలో ఇచ్చినది అప్పుడు చేసుకోలేదు మీరు, మర్చిపోయి ఇప్పుడు తర్వాత అడిగారు వాళ్ళు స్టే వేకెన్సీలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు ఇప్పుడు. ఓకే, లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. కొత్తగా మేనేజ్మెంట్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నీట్ యూజీ సర్టిఫికేట్, నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, ఓకే ఇక్కడ PDF 500 KB తోటి అప్లోడ్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్ అంటే SSC మేమో 500 KB తోటి అప్లోడ్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్ మేమో 500 KB తో PDF, అన్నీ సపరేట్ PDF చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హూ ఆర్ క్లైమింగ్ కేటగిరీ B2 కోసం, కేటగిరీ B2 కోసం 6th టు ఇంటర్మీడియట్ కండక్ట్ సర్టిఫికేట్ పెట్టాలి 500 KB. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే TC ఇంటర్మీడియట్ది 500 KB ఉంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ క్వాలిఫైడ్ అండర్ కేటగిరీ అన్నారు, ఇది నాట్ మ్యాండేటరీ. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ నాట్ మ్యాండేటరీ మాత్రం ఇవి. నీట్ 10th మేమో ఇంటర్ మేమో మ్యాండేటరీ. ఓకే, ఇది 500 KB. మైనారిటీ సర్టిఫికేట్ ముస్లిమ్స్ ఓన్లీ ఇఫ్ అప్లికబుల్ 500 KB తోటి మీరు అప్లోడ్ చేయాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ 500 KB. PWD సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ 500 KB అనమాట. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ NRI కోటా సీట్స్, NRI కోసం కొద్దిమంది NRI కోటా కింద అప్లై చేస్తారు కదా, వాళ్ళు డిక్లరేషన్ అనెక్సర్ టు మ్యాండేటరీ సైన్డ్ బై బోత్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ NRI అలాంగ్ విత్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఆర్ as follows. Any one of the following: green card లేదా citizenship card లేదా passport issued by the respective country. Next, any one of the following. ఇది కాకపోతే ఇది copy of NRI's bank statement for last 6 months or latest electricity bill or gas bill or water bill in the name of NRI. ఓకే, ఇవి visa driving license will not be accepted. అని ఇచ్చారు. See Annexure 3 for overseas Indian citizen persons ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఫారెన్ నేషనల్ ఇండియన్ ప్రాస్పెక్టస్, ఇది 500 KB తోటి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్, ఇది మ్యాండేటరీ JPG ఫార్మేట్లో 100 KB ఇది. ఓకే, స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది మ్యాండేటరీ JPG లేదా JPEG 100 KB. సో ఇలా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, అవన్నీ క్రాస్ చెక్ చేస్తారు, చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కి స్టే వేకెన్సీ రౌండ్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది instructions to the candidates. Subject to the candidates lay down the information of counseling process, the same application will be considered for all the rounds of stay vacancy. Stay vacancy round ఎన్ని ఉంటే అన్ని దీన్నే కన్సిడర్ చేస్తారని, ఒకటే ఉంటుంది అయిపోతుంది. ద అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ కంపనెంట్ అథారిటీ కోటా సీట్స్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్. చూడండి ఇక్కడ ఇచ్చారు, ద అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ కంపనెంట్ అథారిటీ కోటా, కన్వీనర్ కోటా కోసం చేసిన అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ మేనేజ్మెంట్ కోటాస్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. పాపం కొద్దిమంది పేరెంట్స్కి తెలియక కన్వీనర్ కోటా అన్నిటికీ ఎలిజిబుల్ ఏమో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకే కదా మేము పంపించేది అనుకున్నారు. కొన్ని రూల్స్ చేంజ్ ఉంటుంది. ఓకే, ద ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి ఫిల్డ్ ఫ్రమ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నాడు. ద అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఇంక్లూడింగ్ వెరిఫికేషన్ ఫీ ఇంక్లూడింగ్ లేట్ ఫీజ్ ఇఫ్ ఎనీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్. అది యూనివర్సిటీ ఫీజ్ నాట్ రిఫండెడ్ అనమాట. The fee is not refundable, hence interested candidates are advised to check their eligibility before applying. Okay, fee is not refundable. The provisional final merit position will be displayed. You go final merit list వదులుతారు. ఓకే, వెబ్సైట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్, మీ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇదే కదా మీకు ప్రాబ్లం, సార్ మేనేజ్మెంట్ కోట్ ఆఫ్ మెరిట్ లిస్ట్లో మేము లేము, మా కౌన్సిలింగ్ జరగలేదు, మేము ఎంటర్ అవుదామన్నా ఇవ్వలేరు, ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు ఇస్తారనమాట. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ అప్లోడింగ్ మ్యాండేటరీ సర్టిఫికేట్, ఫాస్ట్ ఫోటో సైజ్, సిగ్నేచర్ ఇన్కంప్లీట్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, మెరిట్ లిస్ట్లో యాక్సెప్ట్ చేయరు అంటున్నాడు, నాట్ కన్సిడర్. The mere fact that the merit position issued by the candidate does not imply that the candidate is accepted by the university, and it does not mean that the entries made by the candidate
ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ యాక్సెప్టెడ్ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ పెట్టండి సింపుల్ వేలో. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ ఇన్కరెక్ట్, ఏదైనా ఇన్కరెక్ట్ ఫాల్స్ ఉందనుకోండి కన్సిడర్ చెయ్యరు, క్యాన్సలేషన్. సీట్ వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేస్తా అని చెప్తున్నారనమాట. ఓకే, ఫర్దర్ యాక్షన్ అగేన్స్ట్ సచ్ క్యాండిడేట్ విల్ బి టేకెన్ బై ది యూనివర్సిటీ. ఎవరైనా ఫాల్స్ సర్టిఫికెట్లు పెడితే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసే అధికారం వీళ్ళకు ఉంటుంది. అండ్ ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్టైనింగ్ మెరిట్ పొజిషన్ డస్ నాట్ మేక్ ది క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉండి మెరిట్ లిస్టులు ఉన్నంత మాత్రాన మీ దగ్గర రాంగ్ డాక్యుమెంట్స్ ఉండి సీట్ అలాట్ అయినా కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. హెల్ప్ లైన్ సెంటర్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్, సార్ ఇదేంటి సార్ నోటిఫికేషన్ డౌట్స్ ఉంటే 8978780501 లేదా 7997771016 కాల్ చేయండి. ఏదైనా టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటే 9007807007. ఫర్ క్లారిఫికేషన్ పేమెంట్ గేట్వేకి 9007807007 కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకేనా. ఇక బివేర్ ఆఫ్ టౌట్స్ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మ్యాన్, ఎవరిని నమ్మకండి. ఓకే, మీకు ఇందులు ఇప్పిస్తాం 2 లక్షలు పేమెంట్ చేయండి, 3 లక్షలు పేమెంట్ చేయండి, మాకు తెలుసు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ తెలుసు, వీసీ తెలుసు, రిజిస్ట్రార్ తెలుసు, నాకు సీఎం తెలుసు, సీఎం కోటాలో ఒక సీట్ ఉంటుంది, ఎమ్మెల్యే కోటాలో ఒక సీట్ ఉంటుంది, ఎంపీ కోటాలో ఒక సీట్ ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇలా చెప్తున్నారు అని ఏ మాత్రం చెప్పినా డబ్బులు మాత్రం పే చేయకండి. సరే, మీకు ఒకవేళ మీరు టెన్షన్లు ఉంటే సీట్ ఎంసీసీ వెబ్సైట్లో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో మా అబ్బాయి పేరు వచ్చేలా చేయండి, అప్పుడు మీరు చెప్పింది వింటామన్నట్లు ఇలా మాట్లాడండి, వాళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది వెరీ క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ ఎవరిని నమ్మకండి, అంత అఫీషియల్గా జరుగుతుంది అని ఇచ్చారు. ఇంకొకటి ఎన్ఆర్ఐ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఉంది, డిక్లరేషన్ అనెక్సర్ అడ్మిషన్స్ అండర్ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ బీడీఎస్కి కామన్ ఒకటే అనమాట. ఒకసారి ఇది చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఒక్కటి ఉంటుంది పాసిబిలిటీ, కేటగిరీ సిలో మీకు సీట్ వచ్చింది అనుకోండి, దాన్ని బీకి కన్వర్ట్ చేసే అధికారం ఉంటుంది, ఒక్క సీట్కి ఉంటుంది. ఇది కరెక్ట్గా తెలుసుకోండి మీరు. నేను చెప్పినా అని ఎన్ఆర్ఐలో అప్లై చేయకండి, నాకు కన్వర్ట్ అవుతుంది కదా అని. మీరు ప్రాపర్ వేలో ఎంక్వైరీ చేసుకొని ఉంటుంది. ఒక సీఎం కోటాలో ఒక సీట్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సీలో రావాలి మీకు అఫీషియల్గా, దాన్ని బీలకు మార్చుకునే అధికారం ఉంటుంది. అది మీరు ప్రాపర్గా తెలుసుకొని డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ పేరెంట్స్ ఏదైనా సరే స్ట్రిక్ట్గా ఇదే ఫాలో అవ్వండి, ఎవరు చెప్పిన మాటలు వినకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.